దుర్గారావు గారు, మీరు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా, బిగ్ బాస్ నన్ను తీసుకోవాలి అన్నట్టు. సహజంగా బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు చాలా రిక్వెస్ట్ గా ప్రేమతో అడుగుతారు. మీరు ఏంటంటే బిగ్ బాస్ కి వార్నింగ్ ఇస్తారు, తీసుకుంటావా తీసుకోవా అని. అంటే అంత తీసుకోవాలి వార్నింగ్ ఏమి ఉండదండి. మీరు వీడియో చూసారా? ఒకసారి ప్లే చేద్దాం వీడియో. మీరు ఏమన్నారు? ఎక్కడికి వెళ్ళినా, ఏ ఈవెంట్ కి వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, ఏ జబర్దస్త్ వెళ్ళినా మీరు బిగ్ బాస్ కి ఎప్పుడు వెళ్తున్నారు, బిగ్ బాస్ కి ఎప్పుడు వెళ్తున్నారు అనేది ప్రజలు అభిమానులు అందరూ అడుగుతున్నారండి. బిగ్ బాస్ గురించి నాకు మాట్లాడే అర్హత ఉంది, అందుకని నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నానంటే. నా ఫాలోయింగ్ 20 lakhs చూసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఒక్కళ్ళు మమ్మల్ని యూట్యూబ్ లో ఏమ్మా ఎప్పుడు వెళ్తారో, మీ పేర్లు వచ్చినాయి కదా, మీరు వెళ్తున్నారా, మీ దంపతుల పేర్లు వచ్చినాయి, వెళ్తున్నారా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి. మరి మేము అడుగుతున్నామో లేదో ఆ యూట్యూబ్ వాళ్ళందరూనేమో మీరు వెళ్తున్నారో మీరు వెళ్తున్నారో అని అంటారండి. చివరికి వచ్చేపాటికేమో మా పేర్లు వస్తలేదు, ఏం వస్తలేదండి. ఎందుకంటే ఉత్తు వాళ్ళందరికి ఇస్తున్నారు, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి వెళ్ళండి. కానీ ఏదో ఫాలోయింగ్ లేని వాళ్ళకి ఇస్తే ఎందుకంటే ఏం చేస్తున్నారు నానా, ఇవ్వండి ఒక అవకాశం. మేము ఏం కావాలో చూపిస్తాం, టిక్ టాక్ లో చూపిస్తాం, అందరిగా చెప్తాం. ఇవ్వండి ఒక అవకాశం. అంటే అవకాశం ఇవ్వండి, అందరికి ఇస్తున్నారు కదా, ఒక అవకాశం ఇవ్వండి.